పక్కన అమెరికా మిత్రుడైనటువంటి ఇజ్రాయెల్ నిరవధికమైనటువంటి దాడి చేసి లెబనాన్లోని హెజ్బుల్లాని తుదముట్టిస్తోంది. అనేక ప్రాంతాల్ని ఖాళీ చేసి వదిలిపెట్టింది, బూడిద చేసి వదిలిపెట్టింది. లెబనాన్లో హెజ్బుల్లాతో పాటు లెబనాన్ ప్రభుత్వం కూడా ఉంది. బట్ లెబనాన్ హెడ్ క్వార్టర్ ఏమో హెజ్బుల్లా చేతిలో ఉంటుంది, లెబనాన్లోని ఇతర ప్రాంతాలేమో అసలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇప్పుడు ఆ అసలు ప్రభుత్వానికి సాయం చేస్తానంటున్నాడు ట్రంప్. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ అనుకూల హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం కుదిరిన కాల్పుల ఒప్పందంతో లెబనాన్లో శాంతి వచ్చేసింది, ఇవే పరిస్థితులు కొనసాగేలా చూడాలి, ఇజ్రాయెల్ బలగాలు ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి తమ మిలిటరీకి అప్పగించాలని జోసెఫ్ అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. లెబనాన్ హెడ్, లెబనాన్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దేశం, తగిన గౌరవం కల్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నాం, ఆ దేశానికి ఎంతగానో సాయం అందించబోతున్నాం అని ట్రంప్ చెప్పుకొచ్చాడు. లెబనాన్లో శాంతి కోసం కృషి చేస్తున్నాం, అయితే ఇరాన్తో యుద్ధం తీవ్రతరం కావడంతో మా దృష్టి అంతా అటువైపు ఉంది. ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించింది, యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ నాయకుడితో చర్చల మీద నాకు పెద్దగా ఆసక్తి లేదంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. 2009 తర్వాత లెబనాన్ అధ్యక్షుడు వైట్ హౌస్కి రావడం మొదటిసారి, అక్కడ చర్చలు జరిగినాయి.